రైట్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేనే కొన్నాను. ఎన్నాళ్ళ పాటు దీని మెయింటెనెన్స్ మీరు తీసుకుంటారు? హౌ సి హౌ విల్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ బేసికల్‌గా అని? ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క యూఎస్‌పీయే రీసేల్. హ్మ్. రీసేల్ అంటే మీరు ఈరోజు కొన్న ప్రాపర్టీని మీరు 3 ఏళ్లకు రీసేల్ చేయొచ్చు. 5 ఏళ్లకు రీసేల్ చేయొచ్చు. 7 ఏళ్లకు రీసేల్ చేయొచ్చు. హ్మ్. లేదా 10 ఏళ్లకు రీసేల్ చేయొచ్చు. మేము లైఫ్ టైమ్ దీన్ని మెయింటైన్ చేస్తాం. హ్మ్. ఎనీ ప్రాజెక్ట్. హ్మ్. మీ ప్లాట్ మీకు కనిపిస్తది. రైట్. ఓకే. సో యూ కెన్ సీ యువర్ ప్లాట్. హ్మ్. రీసేల్ చేయాలి అంటే నేను ఆ ప్లాట్ మెయింటైన్ చేయకపోతే నేను రీసేల్ ఎలా చేస్తాను? సో హౌ కెన్ ఐ గివ్ ఎ కమిట్మెంట్ ఆఫ్ సో రీసేల్‌కి కూడా మీరు సపోర్ట్ yes చేస్తారు. 100%. వాటెవర్ ద ప్రాపర్టీ దే ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం హ్మ్. రీసేల్ ఇస్ టేకెన్ కేర్ బై ద కంపెనీ. హుహుహు. ఎప్పటికప్పుడు మీకు డెవలప్మెంట్స్, ప్రోగ్రెస్, ఎవ్రీథింగ్ ఒక గ్రూప్‌లా ఉంటుంది. హ్మ్. దాంట్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. శాటిలైట్ ఇమేజెస్ వస్తూ ఉంటాయి. హ్మ్. ఎలాంటి చుట్టుపక్కల ఏం నడుస్తుందో తెలుస్తుంటుంది. ప్రైజెస్ ఏమున్నాయో తెలుస్తుంటుంది. సో ఇట్స్ ఎ లైవ్లీ ఎన్వైర్న్మెంట్. ఒక గేటెడ్ కమ్యూనిటీలో హ్మ్. మీకు ఎలా అయితే గ్రూప్ ఉంటుందో అలా మేము గ్రూప్ మెయింటైన్ చేస్తాం. సో రైట్. ప్రతిసారి మీకు అమ్మిన మీ మార్కెటింగ్ పర్సన్‌ని కూడా మీరు అడగాల్సిన అవసరం లేదు. వన్స్ యూ ఆర్ ఎ ఓనర్ ఇన్ అవర్ వెంచర్, డెఫినెట్లీ యూ విల్ గెట్ అప్డేట్స్. హ్మ్. What is happening in the venture? What is happening in and around developments? రైట్. Whenever I am personally visiting the site, I do the videos. నేనే చేసి నేనే పంపించిన రోజులు కూడా ఉన్నాయి. హ్మ్. సో వి ఆల్వేస్ ఫోకస్ ఆన్ టువర్డ్స్ కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తుంది, ఎంత అప్రిసియేషన్లో వాళ్ళు డ్రైవ్ అవుతున్నారు అనే దాని మీద వర్క్ చేస్తాం. హ్మ్. చాలా వరకు సో కాల్డ్ కంపెనీస్ ఆర్ వాట్ ఎవర్ ద థింగ్స్, ప్లాట్ కొన్న తర్వాత అసలు ఆ మార్కెటింగ్ పర్సన్ ఫోన్ నెంబర్ కూడా ఉండదు. అవును. దే కీప్ చేంజింగ్ ఆల్ ద టైమ్. సో వీ మెయింటైన్ స్టాండర్డ్ నంబర్స్. పీపుల్ కెన్ రీచ్ మీ, పీపుల్ కెన్ టాక్ టు మీ ఇఫ్ దే వాంట్ టు. హ్మ్. వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫార్మాట్ వాట్ వీ ఫాలో. అండ్ మోరోవర్ చాలా మంది చాలా రకాల డౌట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు లీగల్ వాటికి సంబంధించి కానీ, ఎక్కడ ఒక రూపాయి ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ డబుల్ అవుతుంది మనకి? ఎన్నేళ్లలో అవుతుంది? ఇలాంటి డౌట్స్ అన్నిటికి కూడా స్రవంతి గారితోటి ఒక కొన్ని ఎపిసోడ్స్ చేద్దామన్న ప్లాన్‌లో ఉన్నాను యాక్చువల్‌గా. బట్ ఐ హోప్ యూ విల్ గివ్ మీ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇన్ థాట్. డెఫినెట్లీ. ఎందుకంటే లాస్ట్ టైం నేను కూడా ఒక చోట ల్యాండ్‌లో కొంత పే చేసిన తర్వాత 1 ½ 2 ఇయర్స్ తర్వాత ఇందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి. అందుకని మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తున్నామండి అన్నారు. యా. అసలు ఎక్కడ గోలరా బాబు! గవర్నమెంట్ ల్యాండ్ ఉండండి కొంపదీసి ఇది అసలు వెనక్కొస్తాయి డబ్బులు అనుకున్న సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. పాపం దే హావ్ గివ్ ఇట్ టు మీ బ్యాక్ వెరీ సూన్ అనమాట. యా. ఇచ్చేసారు వెంటనే. బట్ ద థింగ్ ఈజ్ ఇది ఎంతవరకు లీగల్ అనేది మనం ప్రతి పేపర్ చూసుకోవడం అనేది చాలామందికి తెలీదు నాలానే. యా. సో దాని గురించి మనం నిజంగా అవేర్‌నెస్ పెంచడం కోసమే. ఎస్. అంటే ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఏమేం పేపర్స్ ఉంటాయి? లేదా ఫార్మ్ ల్యాండ్ అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎంత మినిమమ్ తీసుకోవాలి? ఇలాంటివన్నీ కూడా ఆ ప్రోగ్రామ్‌లో ఇన్కల్కేట్ చేస్తే బావుంటుందని నా ఉద్దేశం. డెఫినెట్గా సి రియల్ ఎస్టేట్ ఈస్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. బేసికల్గా వీ హ్యావ్ డిఫరెంట్ సెక్టార్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అనమాట. సో మనం ప్లాటింగ్, రెసిడెన్షియల్, కమర్షియల్, ప్రైవేట్ ల్యాండ్, వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ టు డిస్కస్. హ్మ్. సో వీటిల్లో మనం వీ కెన్ గివ్ ఎ క్లియర్ నాలెడ్జ్. అసలు ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం ఏమేమి అండర్గో అవ్వాలి, ప్రాసెస్ ఏముంటుంది, వాట్ ఈస్ దిస్, ఇవన్నీ కూడా వీ షుడ్ ఇట్స్ మీ బీయింగ్ యాజ్ అన్ ఫేస్ ఆఫ్ ద కంపెనీ, I take that responsibility of delivering all the information to the client. అంటే చాలామంది చూసిన వాళ్ళు మీరు అనుకోవచ్చు ఈ ల్యాండ్‌లు, అపార్ట్మెంట్లు, విల్లాలే చేస్తూ ఉంటారా, చూస్తూ ఉంటారా అని. బట్ ద థింగ్ ఈజ్ శ్రావంతి గారు అంటే రైట్ ఇన్వెస్ట్‌మెంట్ Yeah. మనం ఎక్కడ ఎంత చేస్తే బావుంటుంది అనేది యూ గివ్ ప్రాపర్ Yes, అడ్వైస్ yes, రైట్? yes, yes. సో అంటే బేసికల్గా మనం ఏంటంటే వాళ్ళ క్యాపిటల్ ఎంత ఉందో ఫస్ట్ తెలుసుకుంటాం. హ్మ్. సో యాజ్ ఐ మెన్షన్ వీ హ్యావ్ ఎ కన్సల్టేషన్ ఫామ్. సో ముందు వాళ్ళ క్యాపిటల్ ఎంత ఉంది, వాళ్ళ దగ్గర 15 lakhs ఉందా, 20 lakhs ఉందా, 50 lakhs ఉందా, 1 crore ఉందా, బియాండ్ 1 crore ఉందా, ఇవన్నీ మనము ఒక అనాలిసిస్ ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి క్యాపిటల్ తెలుసుకొని హ్మ్. వాళ్ళ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో కనుక్కొని హ్మ్. వీటన్నిటికీ అనుగుణంగా మనం ప్రాపర్టీస్ని క్యూరేట్ చేసి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయిస్తామన్నమాట. పర్ఫెక్ట్. యా. ఇన్ కేస్ ఇఫ్ దే లైక్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద కంపెనీ, వాళ్ళు అందులోనే ఇన్వెస్ట్ చేస్తారు. వేర్ దట్ ప్రోడక్ట్ రీసేల్ ఈస్ టేకెన్ కేర్ బై అస్. రైట్. వేరాజ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనుగుణంగా మన ప్రోడక్ట్ వాళ్ళకు ఫిట్ ఇన్ అవ్వటం లేదు,
వేరే ప్రోడక్ట్ చేపిస్తున్నాము అంటే మొత్తం ప్రాసెస్ మనం అండర్గో అవుతాం. కన్సల్టేషన్ ప్రాసెస్ ఆఫ్ సర్చింగ్ ద ప్రాపర్టీ, సెండింగ్ దెమ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ హెల్పింగ్ దెమ్ ఇన్ ద లీగల్ అండ్ ఎవ్రీథింగ్. వీ విల్ టేక్ దట్ కన్సల్టేషన్ చార్జెస్. వీ డోంట్ టేక్ దిస్ మార్కెటింగ్ ఫీస్ తీసుకోం మనము. విల్ ఓన్లీ టేక్ దట్ ప్రాపర్టీ కన్సల్టేషన్ మాత్రమే తీసుకుంటాం అనమాట. సో అండ్ వీ విల్ బీ యాజ్ లైక్ ఏ గైడెన్స్ టు దెమ్ ఇన్ చూసింగ్ ద అదర్ ప్రాపర్టీస్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. రైట్. ఐల్ వెయిట్ ఫర్ దట్ సిరీస్ లిటరలీ. యా డెఫినెట్గా ఎవరైనా సరే, మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా వీ ఆల్వేస్ ప్రొవైడ్ దెమ్ రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ ప్లేసెస్, స్ట్రాటజికల్ లొకేషన్స్. సో రియల్ ఎస్టేట్ సెక్టార్లో మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే, ఎలా చేస్తే మీరు సేఫ్గా ఉంటారనేది అర్థమయ్యే ఎలాంటి ప్రోగ్రామ్స్ మనం ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు ఈ ల్యాండ్ గురించి, ప్రైస్ గురించి మనం చెప్పగలుగుతామా? యా ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ అ డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం కూర్చున్న సైట్. సో దిస్ ఇస్ మనం వీఆర్ సెల్లింగ్ ఏ 10,000 రూపీస్ పర్ స్క్వైర్ యార్డ్ బేసికలీ. సో ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ మార్కెట్ ప్రివైలింగ్ ప్రైజెస్ చూసుకుంటే మనకు 10,000 నుంచి హైయెస్ట్ 28,000 పర్ స్క్వైర్ యార్డ్ వరకు ఉంది. ఇక్కడ మోస్ట్లీ ఎక్కువగా డిటిసిపి అండ్ ముడా లేఅవుట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది మార్కెట్ స్టార్టింగ్ ఫ్రమ్ షాద్ నగర్ నుంచి టిల్ మెహబూబ్ నగర్ జడ్చర్ల వరకు ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్, సౌత్ అలైన్మెంట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ మన సైట్ నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ద మెయిన్ రోడ్ ఈస్ కనెక్టింగ్ టు శ్రీశైలం హైవే. 100 feet వర్క్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది. సో దిస్ ప్లేస్ ఇస్ మోర్ ఆఫ్ అని ఏంటంటే విజనరీ ఇన్వెస్ట్మెంట్. దిస్ లొకేషన్ ఇట్ సెల్ఫ్, బాల్నగర్ అన్న లొకేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్న విజనరీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5 to 10 years డౌన్ ద లైన్ అనమాట. అలాగే ఇందాక మనం వస్తూ మాట్లాడుకున్నప్పుడు ఐ థింక్ ప్రకాష్ రాజ్ గారిది ఏదో పక్కనే ఉన్నట్టుంది. యా సో ఇక్కడ లైఫ్ ఎట్ ప్రకాశం అనే ఒక ఫార్మ్ హౌస్, హిస్ పర్సనల్ ప్రాపర్టీ ఉంది. అండ్ ఇంకోటి మనకు జూ పార్క్ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేస్తారనమాట. సో మన సిటీలో ఉన్న జూ పార్క్ని దే ఆర్ షిఫ్టింగ్ ఇట్ టు హియర్. అండ్ మనం దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ కావచ్చు, నాట్కో ఫార్మా కావచ్చు, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, కన్హా శాంతివనం, వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ ఈస్ లొకేటెడ్ వెరీ క్లోజ్ టు అస్. అండ్ పోలేపల్లి సెజ్ ఒకటి. సో సెజ్ ఈజ్ అ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. మన కోకాపేట్, నియోపోలిస్ ఇవన్నీ ఏరియాస్ ఎలా అయితే స్పెషల్ ఎకనామిక్ జోన్స్గా డెవలప్ చేస్తూ ఉంటారు, అలా ఇక్కడ పోలేపల్లి సెజ్ ఒకటి ఉంది. అండ్ వీ హ్యావ్ అ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆఫ్ మోర్ దెన్ 1 lakh people ఇన్ అండ్ అరౌండ్ 1 lakh people ఇన్ అండ్ అరౌండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఉంటారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఈజ్ ఆల్సో దేర్ బేసికలీ. సో లాట్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్ అండ్ అరౌండ్ లైవ్లీగా ఉండే బిజియెస్ట్ హైవేలో మన ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయ్యింది.